వందల ప్రాణాలు తీసుకున్న నరేంద్ర మోడీ గారికి కవిత గారి మీద కేసు పెట్టడం అనేది ఒక లెక్క కాదని నేను అనుకుంటా ఉన్నాను. ఆయనకి ఎప్పుడు కూడా జీవితంలో మళ్ళీ వెనక్కి తీసుకొని సిగ్గుపడడం నేను అనుకుంటాను. ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా వెనక్కి తిరిగి చూస్తే నేను తప్పు చేసినా కదా సిగ్గుపడతాడు. అలాంటి సిగ్గు పడే పరిస్థితి కూడా నరేంద్ర మోడీ గారికి ఉండదు అనుకుంటాను. ఎందుకంటే ఆయన ప్రతిదీ కుట్రతోనే చేస్తారు, ఏ పని చేసినా కుట్రతోనే చేస్తారు. కాబట్టి ఈరోజు ఈ చర్య కూడా నిజంగా కూడా హేయమైన చర్య, దేశంలో ఉన్న పౌరులందరూ కూడా సిగ్గుపడాల్సిన చర్య అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అనేక పార్టీల మీద ఈయన ఈ విధంగా బాధలు పెట్టడం, అరాచకాలు చేయడం, లొంగ తీసుకునే ప్రయత్నం ఎవరు విడిచిపెట్టారండి? ఎక్కడన్నా ఎవరైనా అక్కడ ఆర్జేడీని విడిచిపెట్టలేదు. ఆ బీఎస్పీ నాయకురాలు పెరిగింది మన మమతా బెనర్జీ గారిని విడిచిపెట్టలేదు, సమాజ్వాదీ పార్టీని విడిచిపెట్టలేదు. ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉంటారో, అంటే తనకు అనుకూలంగా ఉండరో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా చాలా బాధాకరంగా ఈ పరిస్థితి మారిపోయింది. గతంలో కూడా వీరు వేధింపులు భరించలేక, ప్రధానమంత్రి గారి వేధింపులు భరించలేక గత సంవత్సరం ఇదే మార్చి నెలలో, గత సంవత్సరం మార్చి 2023లో 14 పార్టీలు, ప్రాంతీయ పార్టీలు 14 పార్టీలు సుప్రీంకోర్టు తలుపు తట్టినాయి. అయ్యా మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు, ఈడీని ప్రయోగిస్తున్నారు, ఈడీ సంస్థను ఉపయోగిస్తున్నారు, ఐటీ సంస్థలను ఉపయోగిస్తున్నారు, సిబిఐ సంస్థలను ఉపయోగిస్తున్నారు, మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు తలుపు తట్టిన 14 మరి పార్టీలు. అంటే ఈరోజు దేశ రాజకీయ పరిస్థితి ఎటుపోతుంది అనేది సుస్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. కరెక్ట్ సంవత్సరం దాటింది. మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది, మోడీ వచ్చే ముందు ఐటీ వస్తుంది, మోడీ వచ్చే ముందు సిబిఐ దాడులు జరుగుతూ ఉంటాయి. ఇగో ఇది దేశంలో జరుగుతున్న పరిస్థితి. भ्रष्टाचार भ्रष्टाचार, आप देश को भ्रष्ट कर दिए। और क्या करना है आपको नरेंद्र मोदी? कैसे आप वोट मांगते हैं? यहाँ पे किस मुंह से मांगते हैं आप वोट? भ्रष्टाचार आपके सोच में है, भ्रष्टाचार आपके काम पे है, भ्रष्टाचार इस देश को भ्रष्टाचार करने का सोच आपके सरकार में है। पहले उसको हटाइए। बहुत बड़े बड़े बात करते आप, मन की बात क्या है आपकी? मन की बात कभी बात करें आप? ये ईडी के बारे में कभी बात करें आप? आईटी के बारे में कभी बात करें आप? किसकी मन की बात? आपकी मन की बात। लेकिन ये देश के लोगों का मन की बात क्या है कभी सोचे आप? यहाँ पे किसान कितना तरस रहे आप कभी सोचे आप? आखिर में वो हैंडलूम्स जो भी वर्कर्स रहते हैं उसके लिए उसके ऊपर भी आप टैक्स बढ़ाए, कॉटन पे टैक्स बढ़ाए, बच्चे जो दूध पीते हैं वो दूध पे भी टैक्स बढ़ाए, किसी को छोड़े आप? ये देश को पूरा भ्रष्ट कर दिया आप। अरे कितना बोलना। ఈ బీజేపీది ఎట్లుందంటే వీళ్ళది ఒక కొత్త పాలసీ ఉంది, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లాంటి పాలసీ ఉండదు. వాషింగ్ పౌడర్ నిర్మా, ఇది వాళ్ళ పాలసీ. ఏ నాయకుడైనా వాళ్ళకు లొంగిపోతే వెంటనే వాళ్ళు పవిత్రులు అయిపోతారు. ఎవరో ఎందుకు, మన తెలుగు పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, ఇట్లా అనేక మంది పేర్లు చెప్పొచ్చు, వరుసగా చదవచ్చు. వాళ్ళ దగ్గర పోయేసి అయ్యా నమస్కారం, నీ ఈడి దాడులు వద్దు, నీ ఐటీ దాడులు వద్దు, నువ్వు ఎట్లా చెప్తే గట్లింటా అని చెప్పి సాష్టాంగ పడంగానే వాళ్ళు పరమ పవిత్రం అయిపోతారు. వాషింగ్ పౌడర్ నిర్మా పాలసీ అప్లై అయిపోతుంది. ఇగో ఇది బీజేపీ యొక్క విధానం, ఇట్లా ఉంది వాళ్ళ విధానం. మరి కవిత గారంటే నిజంగా ఒక విచిత్రమైన విషయం, మీ దృష్టికి కూడా వచ్చిందో లేదో నేను గుర్తు చేయదలుచుకున్నా. నేను టీవీలోనే చూసిన, నాకు ఆ ఛానల్ పేరు గుర్తులేదు కానీ టీవీలోనే చూసిన. వాళ్ళు ఆ ఈడీ సంస్థ ఛార్జ్ షీట్ కానీ కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేసిన విషయాలు కానీ ఆ పేపర్ని వాళ్ళు స్క్రోల్ చేస్తూ ఉంటే నేను గమనించినాను. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. దయచేసి ఆ కాపీ నేను కూడా తెప్పించే ప్రయత్నం చేస్తా, మీకు పంపించే ప్రయత్నం చేస్తా. ఎంత దుర్మార్గం అంటే మన భారత సంస్కృతి ప్రకారం, మన దేశ సంస్కృతి ప్రకారం
ఒక ఆడపిల్ల పెళ్ళి జరిగితే ఆడపిల్ల పెళ్ళి జరిగిన తర్వాత ఎవరింటి పేరు వాడతారండి? సరే, ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు అఫిడవిట్ పెట్టకుండా తన తండ్రి గారి పేరు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ వారి ఛార్జ్షీట్లో ఎట్లా మెన్షన్ చేసినారంటే, వారి మీద ఆరోపణ చేస్తూ కల్వకుంట్ల కవిత డాటర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మెన్షన్ చేసినారు. ఇది ఒక్కటి చాలు, రాజకీయ కుట్ర దీని వెనకాల ఉంది అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. ఎక్కడైనా చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని రాస్తారండి కేసులో? ఎక్కడైనా రాస్తారా అట్లా? డాటర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే సరిపోద్ది. కానీ ఇంటెన్షనలీ వారి పేరు పక్కన డాటర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మెన్షన్ చేసినారు. అంటే ఇక్కడ ఎలాంటి దురుద్దేశం ఉందో నేను చెప్పిన ఈ ఒక్క విషయంలో మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి, ఇది వాస్తవంగా మీ అందరినీ నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఇక్కడ జాతీయ మీడియా కూడా ఉంది. దయచేసి మీ మీడియా ద్వారా